దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం, రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనిగిరిని బట్టి ఈ వారమంతయు ఆయన రెక్కల నీడ క్రింద మనం దాచబడి ఈ పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధిలో చేర్చబడి దేవుని స్తుతించుకుని గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కొన్ని నెలలుగా రోమిలకు రాసిన పత్రికను ప్రారంభించి కొన్ని మాటలు, శ్రేష్ఠ సత్యాలు ఆ వాక్యములో నుంచి సంఘముగా మనం కట్టబడడానికి, సంఘస్థులుగా కలిగి ఉండవలసినటువంటి దేవుడు ఉద్దేశించినటువంటి కొన్ని లక్షణాలను మనం ధ్యానం చేస్తూ అవి మన జీవితాల్లో ఉండినట్లుగా జాగ్రత్త పడుతూ ఈ మాటను మనం ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో భాగంగా ఒక మాట చదువుదాం. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు కోరుకుంటున్న పేరు కాదు, మన ప్రవర్తన తీరు అనే ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే పేరుని బట్టి, పలుకుబడిని బట్టి, అధికారాన్ని బట్టి, స్థాయిని బట్టి, స్థితిని బట్టి గర్వించకుండా, దేనిని బట్టి ఒక వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడో, దేనిని బట్టి దేవుడు ఒక వ్యక్తిని తనకు స్వకీయ జనాంగంగా స్వీకరిస్తాడో అనే యొక్క ఆలోచన మనం చేయగలగాలని నేను ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని అతిశయిస్తున్నావు. నీ పేరుని బట్టి నువ్వు గర్వంగా బ్రతుకుతున్నావు. అఫ్ కోర్స్ నువ్వు అతిశయించడానికి ధర్మశాస్త్రం నీకు ఉంది. దేవోక్తులు యూదుల వరం చేయబడ్డాయి. కానీ ఆ పేరు పెట్టుకొని నీవు దేవుని నామాన్ని అవమానిస్తున్నావు, లేకుంటే దూషణ పాలు చేస్తున్నావు అనే సత్యం కూడా ఈ వచనాల్లో మనం 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టుకొని బ్రతుకుతున్నామా, క్రీస్తు సత్యాన్ని అనుసరించే వారిగా బ్రతుకుతున్నామా అనే ఒక ఆలోచన మనం చేయాలి. ఒకవేళ పేరు మాత్రమే ఉంటే నువ్వు మృతుడవే, ఉపయోగం లేదు. ఆ పేరుకు తగ్గట్టుగా తీరు నీ జీవితంలో ఉండగలిగితే అది మనకు క్షేమం, దేవుని నామానికి ఘనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు యూదులు అంతగా అతిశయపడతారు? మేము యూదులము. ఇప్పటికి కూడా ప్రపంచంలో కలవరం. ఇజ్రాయెల్ దేశం మనకు ప్రకాశం జిల్లా అంత చిన్నది. మన ప్రకాశం జిల్లా అంత చిన్నది. 174 దేశాలలో ఒక భయం పుట్టించగలిగిన స్థితి ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి అంటే దేవుడు అలాంటి కృప వారికి ఇచ్చాడు. వారు చేసిన యుద్ధాల్లో ఎప్పుడు కూడా అపజయం పాలైనట్లుగా లేదు. ఇప్పుడు మన చరిత్ర దాదాపుగా 19వ శతాబ్దం నుంచి కానీ మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశం గురించి మనం ఆలోచించగలిగితే ఈ భూమి మీద గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఏవైనా ఉన్నాయంటే అది యూదుల ద్వారానే వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోబెల్ ప్రైజెస్ ఎక్కువగా 80% ప్రపంచంలో ఇన్ని దేశాలలో ఇంతమంది పరిశోధకులు ఉండినప్పటికీ 80% యూదులకే వచ్చాయి. దేవుడు అంత గొప్ప జ్ఞానం దేవుడు వారికి అనుగ్రహించాడు. ఏదైనా కొత్తది వాళ్ళ ద్వారానే 99% కనుగొనబడింది. అది కంప్యూటర్ కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఏ దాంట్లోనైనా సరే
ఈవెన్ ఇప్పుడు ఈ కరెంటు, ఫోను, మొబైల్, కంప్యూటర్స్, ప్రతిదీ కూడా మానవాళికి అవసరమైనటువంటి బ్రతకడానికి మనుగడకు అవసరమైన ప్రతి శాస్త్రీయ సంబంధమైన జ్ఞానం వారి ద్వారా దేవుడు సర్వలోకానికి బయలుపరిచాడు. అది యూదులకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ హల్లెలూయా. అది మనకు తెలిసినటువంటి హిస్టరీ. మరి వాక్యానుసారంగా కానీ మనం గమనిస్తే వాళ్ళు అతిశయించడానికి గల కారణం ఏంటి అంటే, మనం ఇక్కడే 3వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. పేతురు అంటాడు, పౌలు అంటాడు, ప్రతి విషయం ముందు అధికమే. వాళ్ళకు ఉన్నటువంటి అతిశయం ఏంటి, గొప్పతనం ఏంటి అంటే, ప్రతి విషయం ముందు అధికమే. మొదటిది ఏంటంటే, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం వారి ద్వారా సర్వమానవాళికి తెలియజేయబడింది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడుతున్నప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులను దేవుడు ఈ సర్వమానవాళి మీద ఉన్న రకరకాల మతాలు, కులాలు, వర్ణాలు, మార్గాలు, వీళ్ళన్నిటిలో ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకుని సర్వాధికారి అయిన క్రీస్తే ఆ జనాంగం నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ హల్లెలూయా. ఇంకా ఏంటి వారికి ఉన్న ధన్యతలు అంటే, ఇంకొక మాట చదువుదాం చూడండి. ఆ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4 నుంచి ఒక మాట. వీరు ఇశ్రాయేలీలో దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన, ఆరాధనలు, వాగ్దానములు వీరివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రం వారి ద్వారా ఇవ్వబడింది. ఏది మంచి, ఏది చెడు, ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఒక మనిషి దేవుని చిత్తాన్ని ఏ విధంగా కనుగొనాలి అనేది వీరి ద్వారా ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వాళ్ళ రాజ్యాంగంలో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచనను బట్టి రాసుకున్నట్టుగా మనం గ్రహించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఎలా బ్రతకొచ్చు, దానికి శిక్ష ఏంటి, ఏది తప్పు, ఏది నిజము, అనేకమైన విషయాలు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, వారికి ఇచ్చినటువంటి విధులు, ధర్మశాస్త్రం ఉన్నాయి. వాటిని ప్రామాణికంగా అనేక దేశాలు తీసుకొని వాళ్ళ దేశ ప్రజలు బ్రతకడానికి కావాల్సినటువంటి రాజ్యాంగాలు నిర్మించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే మొదట ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదులకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ్ హల్లెలూయా. నిబంధనలు దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పరచుకొని వారిని హెచ్చించే విధానము, వాగ్దానము వారికి ఇవ్వబడింది. అంత మాత్రం కాదు, సర్వ మానవాళి పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన కృప వారికి ఇవ్వబడింది. అన్ని మొదట వారికి, వాళ్ళ గొప్పతనం అదే. దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు దేవుని సన్నిధిలో ధూపం వేయగల భాగ్యం వారికే ఇచ్చాడు, నిబంధన వారికే ఇచ్చాడు, ఆరాధన కూడా వారి ద్వారానే అంగీకరించాడు. ఇట్లా మొదట అంతా కూడా యూదులదే. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి లోబడకుండుట వలన దేవుడు ఏం చేశాడు? మొత్తాన్ని చెదరగొట్టేశాడు. బబులోనుకి చెరగొనిపోయారు. అంటే సొలొమోను కాలం వరకు, అంటే సౌలు, దావీదు,
దావీదు తర్వాత సొలొమోను. దాదాపుగా 120 సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజ్యం రెహబాము కాలానికి వచ్చేటప్పుడు 2 భాగాలుగా, ఒకటి యూదా, 2 ఇజ్రాయెల్ రాజ్యాలకు విడిపోయాయి. ఇజ్రాయెల్ రాజ్యంగా వేరుపడినటువంటి ఈ భూభాగం అంతా కూడా, ఈ ప్రజలంతా కూడా దేవునికి విరోధంగా బ్రతికి, యూదా రాజ్యము కంటే 300 సంవత్సరాల క్రితమే వాళ్ళే దాసులుగా, బానిసలుగా కొనిపోయబడ్డారు. అసలు వాళ్ళకు ఉనికి లేకుండా పోయింది. యూద రాజులుగా పిలువబడ్డవారు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. బబులోను రాజు వచ్చి యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని సమూల నాశనం చేసి, బంగారము ఒక సిమెంట్గా ఉపయోగించినట్టుగా మధ్యలో బంగారము పోసి మందిరం కట్టుకున్న దాన్ని కాల్చివేసి, రాయి మీద కూడా రాయి ఉండని స్థితిలో ఒక పెంట కుప్పగా దాన్ని చేసివేసి, గర్భిణీ స్త్రీలు గర్భాలు చీల్చి పిల్లలను బానిసలకు తీసుకొని పోయి ఒక దారుణమైన స్థితి మనం గమనిస్తాం. అలా వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఇర్మీయా ప్రవచన వాక్కు ప్రకారంగా 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాయి. ఎజ్రా కాలంలో మందిరం, నెహెమ్యా కాలంలో ప్రాకారం వాళ్ళు కట్టుకున్నారు. ఎవరైతే తిరిగి వచ్చి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని యూదులు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు అంతా కూడా ఇజ్రాయేలులు అనబడిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి వచ్చి వాళ్ళ ప్రాకారాన్ని కట్టుకొని, తిరిగి వచ్చి వాళ్ళ మందిరం కట్టుకొని, తిరిగి వచ్చి భక్తిని కొనసాగిస్తున్నటువంటి ఈ జనాంగ కొద్ది మందిని వాళ్ళు ఇజ్రాయేలులు అనకుండా యూదులు అనబడ్డారు. వాళ్ళు ఒక జనాంగంగా ఏర్పరచబడ్డారు. అంటే తిరిగి వచ్చిన వాళ్ళంతా కూడా దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించాడు. ఆ విధంగా యూదా రాజ్యం అనేది ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే రోమనులు, అప్పటికే చాలామంది రాజులు వాళ్ళ మీద పరిపాలన చేస్తే వీళ్ళు యూదా జనాంగంగా ఒక రాజ్యం లేదు, ఏమీ లేదు, పోగొట్టుకున్నారు. దాదాపుగా 1500 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. రకరకాల రాజులు వారు పరిపాలించారు. అందరి జీవితాలు, అందరి రాజుల కింద వీళ్ళు దాసులుగా బతికారు. కానీ ఒక జనాంగంగా పిలువబడ్డారు. ఆ జనాంగాన్ని ఏమంటానంటే యూదా జనాంగం అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదులు అని పిలువబడ్డారు. మనకు తెలుసు, 2వ ప్రపంచ కాలంలో హిట్లర్ అనే వ్యక్తి యూదులను ఊచకోతగా వస్తాడు. ఎట్లా చేశాడంటే గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి ఊపిరాడకుండా చంపివేశాడు. యూదులు అనబడిన వారందరిని కూడా చంపివేశారు. ఇది తట్టుకోలేక మాకంటూ ఒక రాజ్యం ఉంటే మేము బతుకుతాం కదా అని అడిగిన దాన్ని బట్టి 1948లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత యూదులంతా వెళ్ళి, ఎవరైతే ప్రపంచ దేశంలో యూదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దేశానికి వెళ్ళొచ్చు. ఆ ప్రదేశాన్ని అప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ ప్రదేశం ఇది యూదులదని నిర్ధారించి అప్పటికే ముస్లిమ్స్ అందరూ ఆక్యుపై చేశారు. అదే కదా ఇప్పుడు గొడవలు. ఒక చిన్న భూభాగాన్ని వాళ్ళకి ఇస్తే అక్కడికి వచ్చి 1948 మే నెల 15వ తారీఖున వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ 70-80 సంవత్సరాల్లో ఒక బలమైన దేశంగా, చిన్నదైనా కూడా వాళ్ళు అభివృద్ధి పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యూదులకు వాళ్ళ గొప్పతనం ఏంటంటే అసలు ప్రార్థన వాళ్ళదే, వాగ్దానం వారిదే, నిబంధన వాళ్ళదే. అలాంటి దానిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గర్విస్తున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక రాజ్యంగా, అంటే ఒక జనాంగంగా ఏర్పరచబడ్డారు. కానీ వాళ్ళకి దేశంలో ఒక రాజ్యం లేదు. యేసుక్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి వారిని రోమన్స్ పరిపాలిస్తున్నారు. అలా రోమా పరిపాలనలో ఒక రాజ్యంగా, ఒక జనాంగంగా పిలువబడుతున్న వీళ్ళల్లో మేము యూదులం అనే గర్వం వాళ్ళకు ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వచ్చి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఈ 12 మంది శిష్యులు రకరకాల దేశాలకు వెళ్ళి రకరకాల ప్రదేశాలు సువార్తను ప్రకటించి యేసే క్రీస్తు అంటే క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు వస్తాడు, మన మీద ఉన్న దోష భారాన్ని తొలగిస్తాడు, మెస్సియా వస్తాడు,
అని ఆలోచనతో వాళ్ళు బ్రతుకుతుంటే, అందుకని మనం కానీ గమనిస్తే బైబిల్ ఏమని ఉంటుంది, యేసే క్రీస్తు అని మనం ఒప్పుకోవాలి. యేసే క్రీస్తు అంటే యేసు అని అప్పటికి యేసు ప్రభు పిలువబడుతున్న ఆయన దేవుని చేత పంపబడిన క్రీస్తు అభిషేక్తుడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారు. యేసు అని కాదు, యేసే క్రీస్తు అని నమ్మగలిగి. అందుకని యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఆ రోజు సర్వ మానవాళికి చాటి చెప్తున్న ఆ రోజులలో ఇప్పుడు మనం ఈ రోమా ప్రాంతంలో ఉన్నటి సంఘానికి ఆయన ఆ రోమా ప్రాంతంలో ఉన్న సంఘములో ఉన్నటువంటి యూదులకు ఉద్దేశిస్తూ, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకున్నావు నిజమే, దేవుని బట్టి అతిశయపడుతున్నావు నిజమే, నీకు మనుషులు నడిపించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది నిజమే, అయితే అది అతిక్రమించుట వలన, దాన్ని మీరుట వలన దేవుని నామానికి అవమానం కలుగుతుందని హెచ్చరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ హల్లెలూయా. యూదా చరిత్ర గురించి మీకు చెప్పాను. ప్రజెంట్ యూదులు ఎవరు, యూదా రాజ్యం ఏంటి అని చాలా సింపుల్గా ఇప్పుడు యూదుడు అని పేరు పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఒక అతిశయం ఉంది. కారణం ఏంటి అంటే వారు దేవుని బిడ్డలమనే గర్వం వాళ్ళ హృదయంలో ఉంది. దేవుడు మా ద్వారానే యాజకత్వం జరిగించాడు, దేవుడు మాతోనే మాట్లాడాడు, మా ద్వారానే సర్వ మానవాళికి రక్షణ అనుగ్రహించాడు, మొదట మేము చెప్పిందే దేవుడు మాకు అనుగ్రహించింది అనే గర్వం వాళ్ళ మనసులో ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో పౌలు ఏం చేస్తున్నాడంటే, నువ్వు పేరు పెట్టుకుంటే కాదయ్యా, అది చెప్పింది దాని ప్రకారంగా బ్రతుకుతూనే నువ్వు యూదుడవు, లేకుంటే యూదుడవు కాదని అంటే ఖరాఖండిగా చెప్పిన వృత్తాంతం ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ హల్లెలూయా. ఆ రోజు యూదుడని పేరు పెట్టుకున్నవాడు వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే సున్నతి చేయబడాలి. అది దేవుడు అబ్రహాముతో ఇచ్చిన నిబంధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సున్నతిని బట్టి గర్విస్తారు. మన పాత నిబంధన కాలంలో అంతా కూడా చూస్తే దావీదు కూడా యూదుడనని గర్వించాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు. యూదులు తప్ప లోకంలో ఎవరైనా సరే వారికి సున్నతి అనేది దేవుని నిబంధన గుర్తుగా వాళ్ళకు మాత్రం ఇవ్వబడిందనే గర్వంతో మేము సున్నతి గలవారము, దేవుని నిబంధన ముద్ర కలిగిన వారము అనే గర్వం వాళ్ళు ఉంది. కాబట్టి మిగతా ఎవరినైనా సరే వాళ్ళు తృణీకరించారు. అందుకనే సౌలు చనిపోయేటప్పుడు కూడా సున్నతి లేని వారి చేత నేను చావడమా, నువ్వు నన్ను చంపు అని తన ఆయుధంలో మోసేవని అడుగుతాడు. చూడండి, చావును కూడా ఒక సున్నతి లేని వాడు చంపితే అది అవమానంగా ఫీల్ అయ్యేటువంటి స్థితి ఆ రోజున. అంతగా అంటే యూదా మతంలో యూదులం అనే ఫీలింగ్, ఆ అతిశయం పేరుకుపోయింది. మీరు గమనించండి, యెహోషువ వారిని ఆ యొక్క కానానులోకి నడిపించిన తర్వాత అప్పటికి వాళ్ళు సున్నతి పొందలేదని అప్పటికప్పుడు రాతి కత్తులతో వారికి సున్నతి చేపించారు. అంత ప్రత్యేకత ఆ సున్నతికు. దాన్ని బట్టి వీళ్ళు మేము సున్నతి పొందిన వారము అంటే దేవుని నిబంధన గుర్తు కలిగిన వారం అనే గర్వం వాళ్ళ బ్రతుకులో ఉంది. దాన్ని కూడా ఆయన కోట్ చేస్తూ, బాహ్యమందు సున్నతి పొందినవాడు యూదుడు కాదు, హృదయంలో సున్నతి అంతా కట్ చేయాలి కదా. హృదయంలో కోరికలు, ఆలోచనలు, బలహీనతలు, శరీర కానులు అవి వాటిని సున్నతి చేయించుకున్న వాటిని తీసుకున్నవాడే నిజమైన యూదుడు, పైకి కనిపించేది కాదు అని రకరకాలుగా వారిని ప్రశ్నించాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవుడు అని నువ్వు పేరు పెట్టుకొని, భక్తిపరుడు అని నువ్వు పేరు పెట్టుకొని, ప్రార్థనాపరుడు అని పేరు పెట్టుకొని, నిజంగా ఆ ప్రార్థన, ఆ భక్తి కలిగిన జీవితం నీలో ఉందా అనేది నా ప్రశ్న. పేరు పెట్టుకుంటే కాదు, పేరు దేవుడు అనాది నుంచి అనేకులకు ఇచ్చాడు. పేరు అనేది ఒక ఐడెంటిటీ కోసం, గుర్తింపు కోసం దేవుడు ఇచ్చాడు. నీళ్ళన్నీ సమకూర్చబడి 6 నెలలుగా కనిపించాలని దేవుడు చెప్పిన తర్వాత ఈ 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. అగాధ జలములకు మధ్య ఒక విశాలను ఏర్పరిచి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆయనే పేరు పెట్టాడు.
అంత మాత్రం కాదు, భూజంతువులను ఆయన సృష్టించిన తర్వాత వాటికి కూడా పేరు ఉండాలి. ఇది ఎవరి పేరు అంటే దానికి గుర్తింపు కోసం ఒక పేరు ఉండాలని ఆదాము దగ్గరికి వాటిని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టి అవి కలిగినట్లుగా మనం చూస్తాం. ఏదైనా తోటలో పారిన నదులకు కూడా అని పేర్లు పెట్టాడు. ఈ రోజుల్లో ప్రతి దానికి ఒక పేరు, ప్రతి ఒక్కరికి పేరు. ఈవెన్ జంతువులను మన ఇంట్లో పెంచుకున్నా సరే వాటికి ఒక ప్రత్యేకమైన పేరు పెడతాం, గుర్తింపు మనది అనే దానికోసం. కంప్యూటర్లో ఏదైనా ఫైల్స్ మనం క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్కి ఒక పేరు పెడతాం. పేరు ఒక గుర్తింపునిస్తుంది, పేరు ఒక ఐడెంటిటీని, ఒక ఉనికిని తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనకు ఒక పేరు ఉంది, క్రైస్తవుడు అని. మరి ఆ క్రైస్తవుడు అని పేరు పెట్టిన దాన్ని బట్టి క్రైస్తవుడు క్రీస్తుని అనుసరించాలి, క్రైస్తవుడు క్రీస్తు సత్యాన్ని ఎరిగి బ్రతకాలి, క్రైస్తవుడు నీతి నియమాలను బట్టి బ్రతకాలి అనే ఆలోచన ఈ బ్రతుకులో ఉందా, లేకుంటే నేను కూడా క్రైస్తవుడినే అన్న ఆలోచన ధోరణి ఉందా అనేది మీరు అర్థం చేసుకోవాలని ఈరోజు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మన పేరుకు తగినట్టుగా మన బ్రతుకు లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చదివిన వాక్యంలోకి వెళ్దాం. చూడండి 17వ వచనంలో దేవుని యందు అతిశయపడుతున్నావు. 18వ వచనంలో ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్ర ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ పేరును బట్టి వారు కలిగినటువంటి అతిశయం ఏంటి అంటే, దేవుడు వారి వాళ్ళు, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది, మేము బోధకులము, మేము నడిపించే వాళ్ళము, ఎలా నడవాలో మాకు తెలుసు, ఎలా ఉండాలో మాకు తెలుసు అనే ఆలోచన వారి జీవితాల్లో ఉంది. ఈ రోజుల్లో కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఎదుటి వారిని చూస్తే వీళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, దేవుని చిత్తంలో తెలుసుకోలేదు, దేవుని ఉద్దేశం తెలుసుకోలేదు, దేవుడు అంటే భయం లేదు, మేమైతే దేవుని భయం కలిగి ఉన్నాం, మేము మారు మనసు పొందాం, మేము బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు అదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ, నువ్వు పేరు పెట్టుకున్నావు, నువ్వు అతిశయపడుతున్నావు, నువ్వు నడిపిస్తున్నావు, గుడ్డి వారికి త్రోప చూపుతున్నావు అనే ఆలోచన బ్రతుకులో ఉంది. కానీ ఒక మాట చదువుదాం చూడండి, 19వ వచనం లేకుంటే 23వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నువ్వు పేరు పెట్టుకున్నావు, ఆ పేరుకు తగ్గట్టుగా తీరు లేకపోతే ఒకటి దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం. తర్వాత దేవుని నామాన్ని అనేకలు దూషిస్తారు. మనం చెప్పుకున్నాం కదా, యూదులు కూడా అంత గొప్ప పేరు పెట్టుకొని దేవుడే నా పేరు పెట్టిన నా జనువులని పిలువబడి కట్టుకున్న మందిరం మీద నా కనుదృష్టి ఉంటుందని చెప్పిన దేవుడే ఏం చేశాడు? సమూల నాశనం చేస్తున్నా ఊరుకుండిపోయాడు. కారణం ఏంటి? వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, వాళ్ళ జీవితం సరిగా లేదు. దేవుని చిత్తాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు దేవుని చిత్తం మెరిగి కూడా అలాగ బ్రతకలేదు. గమనించండి ప్రియులారా, ఈరోజు నేను క్రైస్తవుడును అనే పేరుని బట్టి గర్విస్తున్న ప్రియ దేవుని సంగమా, నీ బ్రతుకులో నువ్వు ఏ పేరుని బట్టి ఒక గర్వం, ఒక అతిశయం, దేవుడు నాకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు, దేవుడు తన కృపను బట్టి దేవుని ఎరుగుడకు దానికి కృపనిచ్చాడు, తన చిత్తం చొప్పున నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన కృపలో నన్ను నిలబెట్టాడు, ఆ కృపను బట్టి నన్ను మొదట కొద్దిగా కాస్త ఆశీర్వదించాడు అని అతిశయపడుతున్న నీవు నిజంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న బ్రతికేననేది ఈయన అంటున్నాడు. అన్నీ మీకు ఇవ్వబడ్డాయి, కానీ మీరు దాన్ని మీరుతున్నారు. అన్నీ మీకు ఇచ్చాడు, కానీ మీరు దాన్ని మీరి అతిక్రమించి ఏం చేస్తున్నారు? దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. ఈరోజు నా బాధ ఏంటంటే, క్రైస్తవులుగా పేరు పెట్టుకొని క్రీస్తు తత్వం, దేవుని చిత్తం ఎరగని స్థితిలో నీచంగా బ్రతుకుతున్నారు. దేవుని ఎరగలేని స్థితిలో, ఇదే దేవుని చిత్తం అని కొన్ని స్థితిలో బ్రతుకుతున్నారు.
దేవుని సన్నిధిలో ప్రార్థించరు, కనిపెట్టరు, దేవుని కృపను ఎరగరు, వాక్యాన్ని చదవరు, వాక్యపు లోతుల్లో పరిశీలించరు, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా బ్రతకడానికి హృదయాన్ని తీర్మానించుకోరు, సత్యం హృదయంలో దాచుకోరు. కానీ మేము దేవుని బిడ్డలము అనబడుతున్నా, దానివల్ల ఉపయోగం లేదు అని సత్యాన్ని ఈరోజు నువ్వు కేవలం పిలువబడితే బ్రతుకుతున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. కాబట్టి పేరు ఉంటే సరిపోదు, సజీవమైన క్రియలు కలిగిన విశ్వాసగా సంఘములో నువ్వు బ్రతికి సాక్షిగా లోకంలో కనిపించాలి. అందుకే నువ్వు క్రైస్తవుడుగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. లేకపోతే నీ పేరుని బట్టే వీడా క్రైస్తవుడు, క్రీస్తు ఇలా ఉన్నాడు, వీడేంటి ఇలా ఉన్నాడు, ఈమెంటి ఇలా ఉంది అని నిన్ను బట్టి దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం. దేవుని దూషిస్తున్నారు. ఈరోజు చెప్పుకోవడానికి ఎంత గర్వంగా మనం చెప్పుకుంటాం, దేవుడు నా విషయంలో ఇలా చేశాడు, అలా ఉంచాడు, నన్ను ఇలా హెచ్చించాడు. కానీ అలా బ్రతికేది మాత్రం ఉండదు, జీవించేది ఉండదు. వీళ్ళు కూడా అలానే ఉన్నారు. అందుకని అంటాడు, గుడ్డివారికి త్రోవ చూపు, నీవు తప్పిపోతావా? వ్యభిచరించొద్దని చెప్పిన నీవు వ్యభిచరిస్తావా అని వారిని ఏం చేసి క్వశ్చన్ చేస్తున్నాడు. అనేకులు బోధిస్తున్నావు, కానీ నీవు ధర్మశాస్త్రాన్ని ఎరిగి దాన్ని మీరుట వలన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఈరోజు క్రైస్తవుడు అన్నబడిన వాడు ఎవరి ద్వారా కూడా క్రీస్తు నామానికి, క్రీస్తు సంఘానికి ఏమి రాకూడదు? అవమానం రాకూడదు. ఆ బాధ్యత కలిగిన వారిగా నేను ఈ సంఘంలో చేర్చబడ్డాను. సంఘము క్రీస్తు శరీరం. నా ద్వారా, నా సంఘానికి, నా ద్వారా నా కోసం ప్రాణం పెట్టిన నా దేవునికి, నా ద్వారా నన్ను ఇంతగా హెచ్చించిన నా దేవునికి అవమానం రాకూడదు అని చిత్తానికి లోబడి బ్రతకాలన్న ఆలోచన కలిగిన క్రైస్తవుడు అయినా నువ్వు పేరుకు మాత్రమేనా? మనం చూస్తాం, ఆ రోజులో ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభువు ఏం చేశాడు? అయ్యో అందులైన మార్గదర్శకులారా అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఎవరు వీళ్ళు? వీళ్ళే కదా, దేవుని యూదులే కదా. మనుషుల యొక్క పారంపర్యాలు దేవునికి పద్ధతులుగా ప్రజల్లో దేవుని చిత్తాన్ని కాకుండా వారికి స్వ ఉద్దేశాలు వాళ్ళ మనసులో నాటి కొన్ని పద్ధతులు ఏర్పరిచి ఇవి దైవోపదేశంలో ఇలా కూడా దేవుని ఆరాధించవచ్చు, ఇలా కూడా దేవుని స్తుతించవచ్చు. తల్లిదండ్రులను గణపరచాల్సి ఉంది. తల్లిదండ్రుల విషయంలో ఇది చేయాలి అంటే ఆ రోజుల్లో ఉన్న యూదులు ఏం చేశారంటే, తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన మేము దేవునికి సేవ చేస్తున్నాం కాబట్టి పెద్ద తల్లిదండ్రులు సేవ చేయకపోయినా పర్లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎంత దారుణం! అంటే తల్లిదండ్రులకు చేయాల్సిన సేవ దేవార్పితము. ఇప్పుడు మేము దేవుని నమ్ముకున్న బిడ్డలము, వాళ్ళు చూసుకునే బాధ్యత మాది కాదు, మేము దేవుని పని మీద ఉన్నాం అనే ఆలోచనలో తల్లిదండ్రులు విస్మరించి, నీతిని విస్మరించి, సత్యాన్ని తాకట్టు పెట్టి కొన్ని పద్ధతులు ఏర్పరిచి ఇవే దేవుని యొక్క పద్ధతులని నిర్మించి ప్రజలను మభ్యపెట్టి దేవుని చిత్తం కాని వాటిని బోధించి ప్రజలకు మెప్పు కోసం వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారు? వీధి మూలలో సందుల్లో సుదీర్ఘమైన ఉపవాస ప్రార్థనలు, మేము 4 రోజుల నుంచి ఉపవాసం ఉన్నామని దుఃఖం ముఖం పెట్టుకొని మనుషుల మెప్పును కోరుకున్నటువంటి ఒక ఆచారబద్ధమైన భక్తి ఆ రోజులు చేసిన దాన్ని బట్టి యేసు ప్రభు వారిని ఏం చేశాడంటే ప్రశ్నించాడు. బాప్తిసం ఇచ్చే యోహాను వారిని ప్రశ్నించాడు. పౌలు కూడా వారిని ప్రశ్నిస్తున్నావు. యూదుడు అని పేరు పెట్టుకుంటే నీవు ధర్మశాస్త్రం మాదే, మాకు దేవుని చిత్తం అంటే తెలుసు, ఆ చిత్తాన్ని మొదట మాకే బయలుపరిచాడు, మాకే ఇచ్చాడు, మా ద్వారానే అనేకులను మేము మార్చామనుకున్న నీవు దాన్ని మీరిపోతే ఎంత దారుణం! దాన్ని మీరుట వలన దేవునికి అవమానకరంగా నువ్వు బ్రతుకుతున్నావు కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు సంఘములో ప్రార్థనా పరులు ఉన్నారు, సంఘములో వాక్యోపదేశకులు ఉన్నారు, సంఘములో పరిచారకులు ఉన్నారు, సంఘములో ఒక్కొక్క స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే ఈ స్థితి అంతా కూడా నీకు దేవుడు ఏదైతే ఉద్దేశించాడో వాక్యానుసారంగా నువ్వు చేయగలిగిన స్థితిలో ఉన్నావా? కేవలం నీ గొప్ప కోసం, నీ ఘనత కోసం, నీ మెప్పు కోసం, ఆ పేరు కోసం బ్రతికే స్థితియా?
అలాంటి స్థితి అయితే నీ నామాన్ని బట్టి, నీకు దేవుడు ఇచ్చిన ఆ నామాన్ని బట్టి దేవునికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. యూదులకు దేవుడు గొప్ప కృపణ ఇచ్చాడండి, కానీ దాన్ని ఏం చేశారు? మీరే దాన్ని ఏం చేశారు? నామకార్థతలోకి తీసుకెళ్లారు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, మన సంఘస్థురాలు కాదులే, తర్వాత ఎవరి గురించి చెప్పారని మళ్ళీ మీరు డిస్కస్ చేస్తారేమో. ఆమె తోటి స్టాఫ్తో అసలు ఎన్ని బైబిల్ వాక్యాలు చెప్తుందంటే, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అట్లా ఇట్లా. కానీ ఎంత లిటిగెంట్ అంటే, ఎంతగా మనుషులను కలుషితం చేస్తారు. అసలు ఆమెలో ఒక తగ్గింపు కనిపించదు, గర్వం కనిపిస్తుంది, నేను మాత్రమే నీతిమంతురాలను అన్నట్లు కనిపిస్తుంది. చెప్పడానికి గొప్పగా ప్రతి ఒక్కరికి చెప్తుంది, ఆమె అయితే పాటించదు. తర్వాత ఆమె గురించి, ఈమె క్రైస్తవురాలేనా, కేవలం చెప్తుంది ఛీ అని ఆమె గురించి అనుకున్నారు. ఎంత దారుణమైన స్థితి అంటే, నీకు తెలుసు ఒక వ్యక్తి ఏది మంచిదో ఎదుటి వారిని ప్రశ్నిస్తావు, ఇది తప్పు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, ఇలా ఉండాలి నువ్వు చెప్తా, కానీ నువ్వు బతకాలి కదా, అలా నువ్వు జీవించాలి కదా. అంటే ఈరోజు పేరు పెట్టుకున్న వాళ్ళు చెప్పడానికేనా? నువ్వు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయని వారిని నువ్వు ఎందుకు లేవు, అలా లేవు, ఇలా లేవు అనడానికానా? కాదు కదా. ప్రేమను చూపించలేని క్రైస్తవం ఎందుకు, తగ్గింపు లేని బ్రతుకు ఎందుకు, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఈ లోకంలో జీవించిన క్రైస్తవం వ్యర్థము కదా. అందును బట్టే కదా అన్యులు కూడా మనను ఈరోజు పరిహాసం చేస్తున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఒకరి మీదకి ఒకరు కరెక్ట్ అంటే ఒకరు కరెక్ట్ కాదంటే, సోషల్ మీడియా వేదికంగా ఒక సేవకుని ఈ సేవకుని వాళ్ళంటే వాడు వీళ్ళంటే వాడు దొంగ, వాడు వ్యభిచారి, వాడి భాగోతం బయటపడింది, వీడి భాగోతం బయటపడిందని బజారున పడి ఈరోజు క్రైస్తవులను అపహాస్య పాలు చేసి చిన్న చూపు చూసే స్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు క్రైస్తవులు అంటే భయం, వాళ్ళు చాలా పద్ధతి గలవారు, నీతిగా ఉండేవాళ్ళు, వాళ్ళు పరిశుద్ధులు, ప్రత్యేకించుకుని బ్రతుకుతున్న వాళ్ళు అనే ఆలోచన పోయి ఇప్పుడు వాళ్ళల్లో ఐక్యత లేదు. వాళ్ళు వేషధారులు, దొంగలు, వ్యభిచారులు అనే స్థితికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయింది క్రైస్తవం. ఎంత దారుణం అండి. కారణం ఏంటి? క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని క్రీస్తు తత్వాన్ని వంట పట్టించుకోకుండా నామకార్థంగా బ్రతుకుతున్న దాన్ని బట్టే, నిన్ను బట్టే కదా ఆయన దూషించబడుతున్నాడు, నిన్ను బట్టే కదా ఆయన అవమాన పాలవుతున్నాడు. వీరి దేవుడు ఛీ, ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు అని అవును. నేను అంటాను, ఈరోజు ఒక సంఘ విశ్వాసిగా, దేవుని ఎరిగిన బిడ్డగా, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తిగా, ఎన్నో సంవత్సరాలు వాక్యాన్ని విని వాక్యం ఎదుటి వారికి చెప్పగలిగిన స్థితిలో ఉన్న నీవు, అనేక సార్లు గద్దించి బోధించి చెప్తున్న నీవు, ఆ స్థితిలో, ఆ స్థాయిలో ఎదుటివారు నిన్ను ప్రశ్నించలేని స్థితిలో నిన్ను నీవు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిని నిలుపుకునే స్థితి నీ బ్రతుకులో ఉందా? లేకుంటే కేవలం పైకి మాత్రమే ఆచరించే భక్తిలో ఉన్నావా? జాగ్రత్త. నీ పేరును బట్టి దేవుడు సంతోషపడడు. ఆయన పేరు పెట్టిన మందిరాన్ని నాశనం చేశాడు, అవునా కదా? నా పేరు పెట్టిన మందిరం ఈరోజు కూడా ఒకవేళ ఈ దేహం ఆయన వలన అనుగ్రహించబడింది, ఆయన ఒకవేళ కొత్త పేరు పెట్టి ఉండవచ్చు, కొత్త జీవితాన్ని అనుగ్రహించి ఉండవచ్చు. ఆ రకమైన భక్తి, ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకలేని స్థితి నీ బ్రతుకులో ఉంటే ఖచ్చితంగా నాశనం అవుతాం, నో డౌట్ వాటి విషయంలో. కాబట్టి నేనేమంటానంటే, పేరు కోసం బతికే భక్తి కాకుండా ఆ యొక్క స్థితి దేవుడిచ్చాడు, ఆ స్థితిని బట్టి బతికే భక్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రేలుడు హల్లెలూయా. అది కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధ అయినా సరే క్రీస్తుని ఎరిగి క్రీస్తు కోసం బ్రతకగలిగినటువంటి జీవితం కావాలి. అలా లేకపోతే అర్థం ధర్మశాస్త్రోపదేశకులు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని ఉపదేశించే వాళ్ళే, చెప్పగలిగిన వాళ్ళే, చేయగలిగిన వాళ్ళే ఏం చేస్తున్నారు? ముచ్చటలకు తిరిగారు. ముసలమ్మ ముచ్చట్లు, అక్కడ ఆ మాట ఉంది, నా మాటలు కాదు. మీరు కానీ గమనించండి. మత్తయి సువార్త 6
15వ అధ్యాయం చూడండి. నేను చదువుతాను, మీరు చదివితే లేట్ అవుతుంది. 5వ వచనం నుంచి నేను 4 నుంచి చదువుతాను. తల్లిదండ్రులను గణపరచుమనియో, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చును. మీరైతే ఏమంటారు? ఒకడు తన తండ్రినైనను తల్లినైనా చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైననో తల్లినైనను గణపరచక్కన లేదని చెప్పుచున్నారు కదా. మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. కింద ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎంత దారుణమైన స్థితి ఆ రోజుల్లో యూదుల్లో ఉంది. ఒకవేళ మనలో అలాంటి స్థితి ఉంటే దేవుడు ఆ ఆరాధన అంగీకరిస్తాడా? ఇందాక మనం పాడుకున్న దేవా నీవు అనుగ్రహించిన నీ కృపను అనుదినం నేను పాడతాను. కారణం ఏంటంటే ఈ లోకంలో నక్కలకు పరిలున్న ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి, కానీ మీరు తలదాచుకున్నట్టుకు ఒకంత స్థలము లేకపోయినా నా కోసం ఈ లోక రిక్తుడిగా వచ్చి సర్వాన్ని పోగొట్టుకొని శ్రమపడి వేదన పడి రక్తము చిందించి పాపం నుంచి నన్ను విడిపించి రక్తము కాచి పరిశుద్ధుడిగా మార్చినవా, ఎంత ప్రేమయ ఎంత కృపైన అనే హృదయపూర్వకమైన ఆలోచన ఆరాధన మన హృదయంతరంగాలను వచ్చిందా? హృదయంతో అట్లా ఇట్లా మనుషులకు పద్ధతులు దైవోపదేశం అని చెప్పినట్లుగా వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు పరిసేయుడు దేవుని మందిరానికి వెళ్ళాడు కదా. ఎన్నోసార్లు మీకు చెప్తాను పరిసేయుడు గురించి. వెళ్ళి ఏం చేశాడు? ప్రభువా నీ యొక్క మహాకృపను బట్టి నన్ను దీవించారు, నేను పరిశుద్ధుడను, నీతి మందిరికి తీర్చాడు, నీ వాక్యానుసారంగా ఉపవాసం ఉంటున్నాను, దశం భాగం ఇస్తున్నాను, చోరుల వల్ల లేదు, వ్యభిచారం వల్ల వీడి వల్ల వాళ్ళు అలా లేను అని ఒకను చూసి తను తాను నీతిమంతుడిగా చెప్పుకుంటుంది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అనే ఆలోచన మర్చిపోయి తిరస్కరించి తను తాను గొప్పవాడిగా కనపరుచుకుంటూ ఆ స్థితిని బట్టి గర్విస్తూ నేను అలా లేనండి, ఇలా లేనండి, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను కరెక్ట్ అనే స్థితిలో భ్రమలో బ్రతుకుతున్న వాణ్ణి దేవుడు నీతిమంతంగా తీర్చలేదు. దేవుని చిత్తాన్ని ఎరిగి ఎవడైనా పాపము లేనివానమని మనం చెప్పుకుంటే దేవుని ఎదుట అబద్ధికులము, ఎక్కడైనా తప్పిపోయి ఉంటానేమో, నీకు తెలియనటువంటి దోష నా హృదయంతరంగలు ఎక్కడైనా ఉంటుందేమో, యేసయ్య నన్ను పరిశోధించండి, యేసయ్య నన్ను పరిశీలించండి, నీకు తెలియనట్టు పాపం, ఒప్పుకోనని పాపం, నాకు అర్థం కాని పాపం నా హృదయంతరంగంలో ఏమైనా ఉందేమో నన్ను క్షమించు అని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతాడో వాడిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. నువ్వు పైకి భక్తి చేసిన దాన్ని బట్టి, నువ్వు బ్రతికిన జీవితాన్ని బట్టి నువ్వు గొప్పవాడిని అనుకుంటే దేవుడు అలాంటి బ్రతుకును చూసి దేవుడు సంతోషపడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఆనందపడి, అది శ్రమ అయినా సరే దేవుని సన్నిధిలో సంతోషపడని బైబిల్లో ఉంది. అయితే నిన్ను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? నిన్ను బట్టి దేవుని నామం ఘనపరచబడుతుందా? నిన్ను బట్టి దేవుని చిత్తం ఈ లోకంలో జరిగించబడుతుందా? లేకుంటే నీవు కూడా ఒక నామకార్థమైన వ్యక్తివేనా? పేరు పెట్టుకున్న వ్యక్తివేనా? పేరుకు క్రైస్తవుడవేనా? అందుకే వాళ్ళు భక్తి కలవారు కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించని జనాంగంగా ఉండిపోతున్నామా? ఏంటి నీ భక్తి? మొద్దుకి అనే ఒక యూదుడు ఉండేనని ఎస్తేరు గ్రంథంలో రాబడి. మొద్దుకి అనే యూదుడు ఎవరితను ఒక గేట్ కీపర్ అండి, రాజు గుమ్మం దగ్గర కాపలదారు. అయితే నీతి పోగొట్టుకున్నాడా? లేదు. హామాను వస్తుంటే నువ్వు సాష్టంగా పడుతున్నారు, నువ్వు ఎందుకు చేయవంటే అక్కడ అంటాడు, నేను యూదుడను కనుక ఆ పని నేను చేయజాలను అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను యూదుడను కనుక ఆ పని నేను చేయను. నువ్వు క్రైస్తవుడని కనుక, నువ్వు క్రీస్తు బిడ్డవు కనుక నువ్వు ఏ పని చేస్తున్నావు అది చేయను అనే తీర్మానపూర్వకమైన భక్తిని బ్రతుకులో ఉందా? తప్పదులే, మనుషులం కదా చేయాలి అనుకునే కాంప్రమైజింగ్ మెంటాలిటీ, సర్దుకుపోయి ఆ పుట్టకు తల ఉగ్గిపోయి ఏం చేద్దాం ప్రభా, పరిస్థితులు అట్లా వచ్చాయి, చేయాల్సి వచ్చింది ప్రభా అనుకొని దేవుని సన్నిధిలో సంజాయించుకుంటూ బతికే భక్తి అని అంటాడు. నేను యూదుడను కాబట్టి నేను పని చేయను.
మనకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. మరి ఆ స్థితిని బట్టి ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకు నువ్వు కట్టుకుంటున్నావా, లేకపోతే దాన్ని మీరుటి వలన దేవుడు అవమానపరచబడతాడు, దేవుడి నామం దూషించబడుతున్నాడు. వీళ్ళ అంతేలే అనుకుంటారు. మొర్దెకైను ఒక సాధారణ వ్యక్తి ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు. మనం చూసుకుంటే బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు పౌలు గురించి మనం చూస్తే తార్సు వాడైన యూదుడు, నేను యూదుడని అంట. పౌలు కూడా యూదుడే, కానీ నేను బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని పెంటగా ఎంచుకొని క్రీస్తు కోసం బతికాడు, క్రీస్తుని కనపరిచాడు, క్రీస్తును చూపించాడు, అనేక సంఘాలను కట్టాడు, అనేక చోట్ల యేసే క్రీస్తు అని చూపించాడు, అది ధర్మశాస్త్రంగా నిరూపించాడు. నేను క్రీస్తు వల్ల, యేసు వల్ల నడుచుకున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకునే ఒక మాదిరికైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరి మన జీవితంలో అపోస్తుల కార్యములు కావచ్చు, ఆ అకుల ప్రిస్కిల్ అనే యూదులు ఉన్నారు. వాళ్ళు అపోల్లో అనే వ్యక్తి పైన భక్తి కలిగి ఉంటే అతన్ని చేర్చుకొని యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా తెలియజేసి పరిపూర్ణంగా మార్చి సంఘానికి సహాయపడినట్టుగా ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలను కానీ పరిశీలిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, విద్యావేత్తలు కాదు, ధర్మశాస్త్రోపదేశకులు కాదు, సాధారణమైన జీవితం జీవిస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఏముంది? ధర్మశాస్త్రం. వాళ్ళ హృదయంతరంగాలో ధర్మశాస్త్రం ఉంది అన్నట్టుగా హృదయంలో ధర్మశాస్త్రం దాచుకుని ప్రత్యేకత కలిగి జీవించారు, పరిశుద్ధత కలిగి జీవించారు, నీతి కోసం బ్రతికారు. అది బ్రతుకంటే. అందుకని ఆయన అంటాడు, బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాదు. అసలు ఒకవేళ బాహ్యంగా సున్నతి కాదు, అంతరంగమందు సున్నతి పొందిన వాడే నిజమైన యూదుడు. మేము యేసు క్రీస్తు నందు సున్నతి పొందిన వారము. ఆ రోజులు ఇదే గొడవ. ప్రతి ఒక్కడు కూడా వెళ్తే యూదులు అయితే మేము యేసుక్రీస్తు రక్షణ పొందాం కదా, అయితే మేము సున్నతి తీసుకోవాలా, సున్నతి పొందాలా అనే ప్రశ్న ఆ రోజులు ఉన్నప్పుడు ఆయన దానికి కోట్ చేస్తూ చెప్పిన మాటలు, యేసుక్రీస్తు నమ్మితే సున్నతి పొందాల్సిన అవసరం లేదు. నీతి అనేది సున్నతి పొందకముందే అబ్రహాముకు దేవుడిచ్చాడు, అది గుర్తుగా దేవుడిచ్చాడు. అంటే ఈరోజు బాప్తిసం అనేది గుర్తుని పెట్టుకొని నేను మారు మనసు పొందాను, రక్షణ ఉంది అనుకుని భ్రమపడుతున్న ప్రియ దేవుని సంగమా, అది నీ గుర్తు. సాక్షాత్కరమైన జీవితం క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు క్రీస్తును అనుభవిస్తున్న వాడిగా, క్రీస్తుని ఎరిగిన వాడిగా ఒక సాక్షాత్కరమైన జీవితం ఈ లోకాన్ని కనిపించడానికి ఒక నిబంధన గుర్తు ఏంటంటే బాప్తిసం. మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులైనా, క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళైనా, క్రీస్తు కోసం బ్రతుకుతున్న వారైనా, క్రీస్తు సత్యం వాళ్ళ హృదయంతరంగాల్లో ఉందా, క్రీస్తు నీతి నియమాలు వారి బ్రతుకులో కలిగి బ్రతుకుతున్నారా? ఊరికి పేరు పెట్టుకుంటున్నావా? ఉపయోగం లేదు. ఆ పేరుని బట్టి దేవుడు దుఃఖపడుతుంటాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు అయినందుకు వాళ్ళు యూదులని పేరు పెట్టుకొని మీరారు. నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని నీతిగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? క్రీస్తు కృపను ఎరిగిన నీవు క్రీస్తు ఉంచుకుని అడుగుజాడలో కరెక్ట్గా నడుస్తున్నావు. ఒకవేళ అలా ఉండకపోతే నీ ద్వారా సంఘానికి, నీ ద్వారా కుటుంబానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. అలాంటి దేవునికి అవమానకరంగా బ్రతికే భక్తి అవసరం లేదు, తీసివేస్తాడు. ఆయన ఎక్కువ కాలం ఓర్చుకునే దేవుడు కాదు. యెరూషలేమా ప్రవక్తలను రాళ్లతో కొట్టుచున్నదాన్ని అనేక సార్లు నిన్ను చేర్చుకోవాలనుకున్నానికి నువ్వు వెళ్ళకపోతేవి కాబట్టి నీ స్థలం, నీ ఇల్లునికి విడవబడిపోతుంది. ఒకరోజు రాయి మీద రాయి నిలవని స్థితి నీకు వస్తుంది. కొట్టినా, నువ్వు బాధించినా, ఇబ్బంది పెట్టినా చేర్చుకుంటున్నాడు. నువ్వు బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. జాగ్రత్త. క్రైస్తవుడని పేరు పెట్టుకోవడం చాలా ఈజీ, దాన్ని నిలుపుకోవడం, వాళ్ళు బ్రతకడం చాలా కష్టం. కష్టమైన బ్రతకాలి, కష్టమైన జీవించాలి. అదే క్రీస్తుని ఈ లోకానికి చూపించే సాక్ష్యం. బానిసలకు కొనిపోబడ్డారండి చిన్న పిల్లలే, దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగోలు. కానీ మేము యూదులం కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టము అనే ఒక సమర్పణలోనికి వచ్చారు. మరి నీ బ్రతుకులో సమర్పణ ఏంది? వారిలో నుంచి మీరు వేరే ప్రత్యేకంగా ఉండండి, నీలో ప్రత్యేకత ఏది?
అందరితో కలిసిపోతావు, అన్ని ఆచారాలు పాటిస్తావు, అన్ని పద్ధతులు చేస్తావు, కానీ నేను భక్తిపరుడు అని ప్రార్థన చేస్తావు. ఏది నీ ప్రత్యేకత? ఆచారాల ప్రత్యేకత ఉండదు, పద్ధతుల ప్రత్యేకత ఉండదు, ఏది ఉండదు, అన్నీ కలిసిపోతావు, కానీ నేను భక్తిపరుని అనుకుంటావు. దేవుడు ఆ భక్తిని మెచ్చడు, నిజంగా మెచ్చడు. కాబట్టి ఈరోజు యూదుడు అనే పేరు వాళ్ళు పెట్టుకొని దేవుణ్ణి మీరారు. క్రైస్తవుడు అనే పేరు అదంతా ఈజీగా రాలేదుగా. మన కోసం మరణించి, పాపం నుంచి విడిపించి, రక్తమును చిందించి నలగొట్టుకుని, తన ప్రాణము పోగొట్టుకుని రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచిన ఈ జీవితం వాక్యానుసారంగా ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా ఈ లోకంలో వెలిగిస్తూ అనేకులు వెలిగించే విధంగా ఉండాలి. అనేకులు ఒకవేళ బైబిల్ చదవకపోవచ్చండి, యేసు ప్రభుని చూడకపోవచ్చు, మనం చూసిన వాళ్ళు అదిగో వాక్యం అలా ఉంది కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. యేసు ప్రభు వాళ్ళు జీవించాడు కాబట్టి వాళ్ళ బతుకు అలా ఉందని మనం చూసిన వారు బైబిల్లో చదవాలి, క్రీస్తుని ఎరగాలి అని చూస్తే అంతరంగంలో సత్యం ఉండదు, సమాధానం ఉండదు, గొడవలు. మనం చూస్తే ఒక మాట చదువుకొని ముగించుతాం చూడండి. ఆ గలతీయులకు రాసిన పత్రికలో తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1:10. ఏంటంట? సున్నతి సంబంధులు అంట. అంతా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. సున్నతి అని వాళ్ళు, మేము సున్నతి పొందిన వారం, మేము యూదులము, దేవుని గుర్తు కలిగిన వాళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఎట్లా ఉన్నారు? వీళ్ళు వదరబోతులు. తర్వాత ఎలా ఉన్నారు వీళ్ళు? అవిధేయులు. అంత మాత్రం 13వ వచనం కానీ మనం చదివితే వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, సత్యం నుండి తొలగిపోవనంటే మనుషుల కట్టడలను లక్ష్య పెడుతున్నారు అని మనం చదువుతాం. 10వ వచనంలో వీళ్ళు వదిలిపోతులు, మోసపుచ్చువారునై ఉన్నారు. అంత మాత్రం కాకుండా ఆ రోజు ఉన్నట్టు ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారు? అటు చూస్తే ఉపదేశింపకూడని వాటిని ఏం చేస్తున్నారు? దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలను ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు నా మాట మీకు కాస్త కష్టంగా ఉన్నా నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మసిపూసి మారడికాయ చేయాల్సిన అవసరం నాకు లేదు, గచ్చిపోతే అవసరం లేదు. నీకు ఆశీర్వాదం ఉన్నా, దరిద్రత ఉన్నా సరే దేవుని కలిగి బ్రతకాలని చెప్తున్నటువంటి జ్ఞానం నాకు ఇచ్చాడు. అంతేగాని ఈ లోకంలో నామకార్థంగా దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు. లోక సంబంధ భక్తి కాకుండా దేవుని ఎదుట నిలవదగినటువంటి భక్తి, దేవుడు కోరుకున్నటువంటి భక్తి, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నిలపాలి అని ఆలోచిస్తున్న ధోరణిలో ఈ మాటలు నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయినందుకు నిన్ను బట్టి దేవుడు ఏమవ్వాలంటే ఘనపరచబడాలి. నీ క్రియల ద్వారా ఘనపరచబడాలి, నీ మాట ద్వారా ఘనపరచబడాలి, నీ బ్రతుకు ద్వారా ఘనపరచబడాలి. ఎప్పుడైతే ఆయన ఘనపరుస్తావో, గత కొన్ని వారాలు మనం చెప్పుకుంటున్నాం, ఆయన ఘనపరచువారు నేను ఘనపరుస్తాను. నిన్ను చూసి అనేకులు దేవుని హేళన చేసుకుంటూ నీ జీవితాన్ని చూసి నవ్వుకుంటే స్థితిలో నువ్వు బ్రతుకుతే అది నీకు క్షేమం కాదు, మంచిది కాదు. కోర్స్ నీకు అంత తెలిసి చేయగలిగి ఉండి చేయకుండా అలాగా బ్రతికితే అది వ్యర్థమైన భక్తి. దేవుడు ఆ భక్తిని అంగీకరించాడు. కాబట్టి నీ బ్రతుకులు ఏముండాలంటే మొర్దికైలాగా వేరుబాటే జీవితం ఉండాలి. అంటే దేనికైనా సరే సమర్పణ కలిగిన భక్తి ఉండాలి. నేను ఇది చేయను అనే ఒక తెగింపు కలిగిన భక్తిని జీవితంలో ఉండాలి. మేము యూదులం కాబట్టి అపరిశుద్ధమైనది ముట్టుకోమనే ఒక సమర్పణ, ప్రత్యేకమైన జీవితాన్ని బ్రతుకులో ఉండాలి. అంతేకాకుండా పౌలులాగా ఈ లోకాన్ని త్యజించి క్రీస్తు కొరకు బ్రతకగలిగినట్టు స్థితి నీ జీవితంలో ఉండాలి. అలా కాకుండా అన్నీ కావాలి, దేవుడు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టు భక్తి చేయమాకండి. దానికోసం దేవుని పోగొట్టుకుంటావు, దేవుని కృపను పోగొట్టుకుంటావు. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు క్రీస్తును అనుసరించే భక్తి నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి. తలలు వంచిన మనం ఆ రోజు యూదుడనే పేరు పెట్టుకొని
అతిశయించిన వారిగా ఈరోజు నువ్వు అతిశయపడుతున్నావా? సంఘములో చేర్చబడ్డాను, సంఘములో పరిచారం చేస్తున్నాను, సంఘంలో నాకు స్థానం ఉంది, స్థాయి ఉంది, స్థితి ఉంది, ఘనత ఉంది, లోకంలో ఒక పేరు ఉంది అని గర్వపడుతూ అతిశయపడుతున్నావు. నువ్వు దేవుని నామాన్ని, దేవుని చిత్తాన్ని మీరుట వలన దేవుడు అవమానపడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని మీరుట వల్ల దేవుని అవమానపరిచదవా? నువ్వు ఏం మీరుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎలా బ్రతుకుతున్నావు నువ్వు నీకు అర్థమైందా? ప్రియ క్రైస్తవ విశ్వాసి, నేను పేరుకు మాత్రమే ఆదివారపు క్రైస్తవులుగా మారమాకండి. ఈ లోకపు మట్టికే మనం భక్తి గల వారమైతే అది దౌర్భాగ్యపు భక్తి అని ఎన్నోసార్లు మనం విన్నాం. ప్రాణము పోయిన క్రీస్తుతో ఉండాలి. బ్రతుకుట క్రీస్తే. లోక భోగములు, పాప భోగములు అనుభవించడం కంటే క్రీస్తు బ్రతకాలనే ఆలోచన మన జీవితంలోకి రావాలి. ఉన్నా లేకపోయినా నీతి అయితే మన బ్రతుకులో ఉండాలి, సత్యమైతే మన జీవితంలో కలిగి ఉండాలి. డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, కలిగిన ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, సంపన్నమైన స్థితిని బట్టి, సంతోషకరమైన స్థితిని బట్టి నువ్వు ఉప్పొంగిపోతూ నిష్టానుసారంగా ప్రవర్తించిన దాన్ని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. నువ్వు అవమానపరుస్తున్నావు. దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు. ఆ రోజు తన పేరు పెట్టబడిన జనులు తనకు అవమానం కలగజేస్తే తీసిపడేశాడు. రాయి మీద రాయి ఉండని విధంగా వాళ్ళను చెదరగొట్టేశాడు. మరి ఈరోజు క్రైస్తవుడని పేరు పెట్టుకొని, భక్తిపరుడని పేరు పెట్టుకొని, ప్రార్థనాపరుడని పేరు పెట్టుకొని, సమర్పణ కలిగిన వాడిగా నీవు కలిగి ఉండి ఈరోజు నీ జీవితంలో ఆ క్రియలు లేకపోతే, ఊరికే ఆచరించే అలవాటైన భక్తిలో నువ్వు ఉంటే జాగ్రత్త అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తి అలవాటు కాదు, సత్యాన్ని అలవాటుగా చేసుకోవాలి, నీతిగా బ్రతకడం అలవాటుగా చేసుకోవాలి, యథార్థతను అలవాటుగా ఉండాలి. మొర్దెకైలాగా నేను యూదుని కాబట్టి ఆ పని చేయజాలను, నేను యూదుని కాబట్టి పాపంలో ఉండను, యూదుడిని కాబట్టి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయను, యూదుని కాబట్టి లోక సంబంధమైన ఆలోచనతో బ్రతకను. మేము ప్రత్యేకించబడిన వారం, మనుషులు లెక్కించబడిన వారము. ఈ యొక్క దేవుని స్థితిని ఎరిగినటువంటి ప్రత్యేకత, అది దాసత్వంలోనైనా సరే, చెరలోనైనా సరే, ఆ ప్రత్యేకతను కాపాడుకోగలిగిన భక్తి నీకుందా? ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, ఇరుగు పొరుగున, నీ కుటుంబంలో నువ్వు క్రైస్తవుడన్న దాన్ని పేరు పెట్టుకున్న దాన్ని బట్టి ఆ ప్రకారంగా క్రీస్తు వాక్యానుసారమైన బ్రతుకు నీ బ్రతుకులో ఉందా? మీరుట వలన నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు. ఆ రోజు అవమానపరచబడిన వారిని, తనకు ఎవరైతే అవమానం తెచ్చారో వారిని దేవుడు రాతి మీద రాయి ఉండని స్థితి ఇచ్చాడు. పేరు పెట్టుకుని నువ్వు అవమానిస్తుంటే, దేవుని నామానికి అవమానం తెస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు కదా. నీకు అర్థం కావట్లేదేమో, తెలుసుకోవట్లేదేమో. నీ ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా? నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యాటిట్యూడ్ ద్వారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే క్రైస్తవుడు అనే ఒక ప్రత్యేకత, గుర్తింపు. ఒకవేళ నువ్వు చెప్పుకోవచ్చేమో పేరుకు, కానీ క్రియలు లేకపోతే అందరూ కూడా అపహాస్యం చేస్తారు కదా. నువ్వు చెప్పే భక్తిలోనే ఉన్నావా? నేను ఇలా ఉండను అంటావు, కానీ నువ్వు వ్యక్తిగతంగా అలానే ఉంటున్నావా? ఆలోచించుకొని, అయ్యా నాకంటూ ఈలోకి ఒక పేరు ఇచ్చావు, ఒక స్థానం ఇచ్చావు, ఒక స్థాయి ఇచ్చావు నీ సన్నిధిలో. దాన్ని పోగొట్టుకోకుండా, దానికి అవమానం రాకుండా, నీకు దూషణ రాకుండా, నాయన పరిశుద్ధమైన జీవితాన్ని నేను కలిగి వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పగలిగిన భక్తి నేను చేయనట్లుగా అంతరంగంలో శక్తిని, భక్తిని కలిగిన జీవితం నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఎంత మంచి. ప్రార్థన చేస్తే, మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, చివరి దినాల్లో అపాయకరమైన కాలంలో మేము బ్రతుకుతుండగా, అవును ప్రభు, పైకి భక్తి గల వారయండి, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అని చెప్పబడినట్టుగా, పైకి భక్తి గల వారై ఉండి దేవుని క్రియలు చేయలేనటువంటి వారు, పైకి భక్తి గల వారై ఉండి
దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, వాక్యానుసారమైన బ్రతుకు లేనటువంటి వారు అని మమ్మల్ని గూర్చి చెప్పకుండానట్లు ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా నీతిగానే ఉంటారు, నిజాయితీగానే బతుకుతారు. వాళ్ళ వాక్యం అలా వాళ్ళకి బోధిస్తుంది కాబట్టి పరిశుద్ధతను కోల్పోరు అని మా గురించి అనేకులు చెప్పునట్లుగా, నేను మహిమపరచున్నట్లుగా ఒక ప్రత్యేకమైన భక్తి మాకు అనుగ్రహించి, మాకు ఇవ్వబడిన దర్శనాలు, మాకు ఇవ్వబడిన వరాలు, మాకు ఇవ్వబడిన ప్రత్యక్షతలను బట్టి మేము గర్వించకుండా అది నిశ్చితానుసారంగా వాడగలిగిన కృపను అనుగ్రహించండి. అవునయ్యా, నీ నామం దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు, నీ నామమున ప్రవచనాలు ప్రవచించిన వాళ్ళు, అద్భుత కార్యాలు చేసిన వారిని సైతం మీరెవరో నాకు తెలియదన్నారు. మేము అలాంటి వారికి ఈ లోకంలో మిగిలిపోకూడదు నాయన. అలాంటి భక్తి మేము చేయకూడదు ప్రభువా. శ్రేష్టమైన భక్తి చేయాలి. దానికోసం ఎంత శ్రమనైనా, నిందనైనా, పౌలు వలె పెంటగా ఎంచుకొని బ్రతకగలిగినటువంటి సమర్పణ, మొర్దెకైలాగా నేను అలా చేయనటువంటి తెగింపు, దానియేలు, షడ్రకు, మెషక్ లాగా అపవిత్రమైన దాన్ని మేము ముట్టమనే ప్రత్యేకత మా జీవితాల్లో క్రైస్తవులుగా ఉండాలి. ఈ 3 లక్షణాలు మా జీవితాలు కలిగి ఉండాలి. ఇప్పటివరకు మేము కలిగిన ఈ క్రైస్తవ భక్తి జీవితాన్ని బట్టి నీకు మహిమ కలిగిందా? అనేకులు మా జీవితాన్ని చూసి నిన్ను గణపరిచారా, నిన్ను మహిమపరిచారా, లేకుంటే నీకు అవమానం తెచ్చామా అని పరిశీలించుకుంటూ, ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అంతరంగంలో పాపం లేకుండా వాక్యానుసారంగా సరిదిద్దుకుంటూ ఈ లోకంలో నీతిగా, యథార్థంగా బ్రతకగలిగిన ఉన్నతమైన కృప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి. నామకార్థం భక్తి వద్దు ప్రభువా, వేషధారణ భక్తి అస్సలే వద్దు, ఉన్నదానిని బట్టి గర్వించే భక్తి వద్దు.